నాయకులు కాకర్ల సత్యేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అన్న దేవరపేట కూటమి నాయకులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యను అందించిన ఉపాధ్యాయుల వల్లే సమాజం మంచి ఆశయాల వైపు నడుస్తుందని, ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధిస్తారని అన్నారు. కాబట్టి కూటమి అభ్యర్థి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కూటమి తరపున ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణేష్, జనసేన మండల యూత్ ప్రెసిడెంట్ చేవూరి రాము, మండల టీడీపీ బీసీ యూత్ లీడర్ పేరూరి రమణ పాల్గొన్నారు. కూటమి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారిని నిలబెట్టడం జరిగిందండి. మరి మీరందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు మన శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి మరి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ మంచి మంచి ఆలోచనలతో, మంచి ఆశయాలతో మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉద్యోగులకి కానీ, నిరుద్యోగులకి కానీ ఏ సమస్య ఉన్నా కానీ, మీ ప్రతిపాదన ఏమన్నా ఉన్నా కానీ లోకల్గా మాకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తెలియజేస్తే తప్పకుండా అవన్నీ నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తామని మరి మరొకసారి మీ అందరికీ వేడుకునేది ఉంటే, మరి మీరందరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులు ఆశించి మరి విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే బయట ప్రపంచానికి కానివ్వండి మంచి మంచి మరి ఆశయాలని, ఆదేశాలను ఇస్తూ మరి మీరందరూ కూడా సమాజాన్ని నడిపించే వ్యక్తులు. మేము ఈరోజు బయట ఉండి మేము ఏమన్నా సాధించగలం. మరి పేరాబత్తుల రాజశేఖరం గారికి మీ మొదట ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని మరోసారి వేడుకుంటూ మరి మా ఆశయాన్ని, మా ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లాలని